మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదు. గురువారం నుంచి అందుబాటులో ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు రాత్రికి నెల్లూరు చేరుకోనున్నారు మాజీ మంత్రి కాకాని. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొంటారు. ఆ తర్వాత నెల్లూరుకి చేరుకుంటారు. దీంతో మరొకసారి కాకానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదు. గురువారం నుంచి అందుబాటులో ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు రాత్రికి నెల్లూరుకి చేరుకోనున్నారు మాజీ మంత్రి. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొంటారు. ఆ తర్వాత నెల్లూరుకి చేరుకుంటారు. దీంతో మరొకసారి కాకానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు కూడా విచారణకు హాజరు కాలేదు. విచారణకి ఇవాళ హాజరవ్వాలంటూ హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసంలో నోటీసులు ఇవ్వడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు. అయితే ఇవాళ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. గురువారం నుంచి అందుబాటులో ఉంటారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేపు రాత్రికి నెల్లూరుకి చేరుకోనున్నారు మాజీ మంత్రి కాకాని. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొంటారు. ఆ తర్వాత నెల్లూరుకి చేరుకుంటారు. దీంతో మరొకసారి కాకానికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. గురువారం నుంచి అందుబాటులో ఉంటారని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇవాళ కూడా విచారణకు హాజరు కాలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఈ రోజు విచారణ కోసం మరోసారి పోలీసులు కూడా పిలిచిన పరిస్థితి. కానీ ఆయన ఉదయం 11 గంటలకు వస్తారని చెప్పి నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో నెల్లూరు డీఎస్పీతో పాటు పొదలకూరు సీఐ ఇతర పోలీసు బృందం కూడా ఇక్కడికి వచ్చింది. కానీ ఈ రోజు మాత్రం ఆయన విచారణకు హాజరు కాలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు సాయంత్రం నెల్లూరు చేరుకుంటారు. అంటే హైదరాబాద్ లో ఒక శుభకార్యంలో పాల్గొని తర్వాత బయలుదేరి నెల్లూరుకు వస్తాను, గురువారం నుంచి కూడా అందుబాటులో అని చెప్పి కూడా ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మరోసారి ఆయనకు నోటీసు సర్వ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే ఈ రోజు హైకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు క్వాష్ పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు రెండో నోటీసు జారీ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరవుతారని చెప్పి వాళ్ళు భావించారు. కానీ వివిధ కారణాల వల్ల కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఆయన కొద్దిసేపటి క్రితమే తాను రేపు సాయంత్రం నుంచి కూడా నెల్లూరుకు వస్తాను, అప్పటి నుంచి అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. అంటే పోలీసులు దీని ప్రకారం మనం పరిచయం పోలీసులు దీనికి సంబంధించి మరో నోటీసు కూడా ఆయన జారీ చేయాల్సి ఉంటుంది. అంటే రేపు కన్నా సాయంత్రం వస్తే ఆయన రేపు సాయంత్రం నోటీసు జారీ చేస్తే ఎల్లుండి విచారణకు కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఆయన పరిశీలించినైతే బెయిల్ వచ్చినా రాకపోయినా గానీ తాను విచారణకు హాజరవుతానని చెప్పి కూడా ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో కాకాన్ని గుర్తించి ఆయనకు నేరుగానే నోటీసు అందజేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలి, ఆయన నెల్లూరుకు వస్తే నోటీసు ఇవ్వాలా లేదా హైదరాబాద్ లోనే సెర్వ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు సమాలోచన జరుపుతున్నారు. అంటే ఎలాగైనా గానీ కాకాని నోటీసులు ఇచ్చి ఈ కేసు సంబంధించి కూడా విచారణ జరపాలని చెప్పి కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ రోజు ఉదయమే అంటే వరదాపురం గ్రామానికి సంబంధించి అక్కడ గిరిజన కాలనీ ఉంది, రుస్తు మైన్స్ దగ్గరలోనే. ఈ గ్రామానికి దగ్గరలోనే ఈ మైన్స్ సంబంధించి పేలుడు పదార్థాలను కూడా వాళ్ళకి నిల్వ చేశారు. ఈ పేలుడు పదార్థాలు పేలితే తమకు ముప్పు ఏర్పడుతుందని చెప్పి కూడా గిరిజనులు చెప్పినా గానీ కూడా వీళ్ళు ఖాతరు చేయకుండా మైనింగ్ చేశారని చెప్పి కూడా గిరిజనులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో కాకాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు ఈ రోజు ఉదయం. దాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చిన పరిస్థితి. మొత్తం మీద పరిశీలించినైతే ఈ కేసు చాలా కీలక దశకు చేరుకుంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో కేసుకు అంటే ఫస్ట్ లో మొదట కేసు పెట్టినప్పుడైతే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చేర్చలేదు. తర్వాత అక్కడున్న A1, A2, A3 ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈయన్ను వాళ్ళ ఈ అక్రమ మైనింగ్ కు ఈయన సహకరించారు, ఈయన ప్రోత్సహించారనే ఆరోపణలతో A4 గా చేర్చారు. తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేర్చారు. అంటే కాకాని సంబంధించి గట్టిగా కూడా కేసును గట్టిగా చేయాలని చెప్పి ఆయన చుట్టూ కూడా ఉచ్చి బిగించినట్టు కూడా మనము అనుకోవచ్చు. మొత్తమే పరిశీలించినట్లయితే కాకాని వచ్చిన తర్వాత మరోసారి కూడా విచారణ పిలిచే అవకాశం ఉంది. ఓకే అమర్.